హాయ్ అండి. నేను ఇంకా రెడీ అయ్యి మేకప్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా నా మేకప్ సామాన్ల బాక్స్ ఇందులో అన్నీ నా మేకప్ సంబంధించిన అన్నీ అందులోనే ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు నైట్ నుంచి ఒకటే మన ఫోన్లు చేస్తూ ఉన్నారు, మీరు త్వరగా వచ్చి అమ్మాయిని రెడీ చేయాలండి అని. ఇంత త్వరగా ఎందుకు అండి, మామూలుగా అయితే 10ంటికి అలా స్టార్ట్ చేస్తారు కదా అంటే, లేదమ్మా అమ్మాయి త్వరగా బయలుదేరి వచ్చేయాలి అనేసరికి సర్లే అని మేము కూడా ఉదయాన్నే బయలుదేరి వచ్చేసాం. తీరా అక్కడికి వచ్చి చూస్తే అమ్మాయి రెడీ అయ్యింది కానీ ఏం సాంగ్యాలు ఏం అవ్వలేదంట. ఏంట్రా సాంగ్యాలు ఏం అవ్వలేదంటే, అక్క మేళగాళ్ళు రాలేదు, లేట్ అయిపోయిందంటే, సర్లే అని మేళగాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేశా. మరి మేళగాళ్ళు వచ్చారు కదా ఇంకేంటి లేట్ అని అడిగా. అక్క కెమెరామ్యాన్ రాలేదక్క అని అన్నది. సర్లే అని కొద్దిసేపు వెయిట్ చేస్తే కెమెరామ్యాన్ వచ్చాడు. ఇంకా కెమెరామ్యాన్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి నూనె నలుగు అంటారు కదా, ఆ నూనె నలుగు పెట్టేసి పెద్దవాళ్ళందరూ ఒక 5గురు కలిసి హారతి ఇస్తారు కదా, అలా హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత అమ్మాయికి రావాల్సిన సాంగ్యంలో సారె ఏదో అంటారండి, అది నాకు మేబీ తెలీదు. ఆ సారె తీసుకొని వచ్చారు అబ్బాయి తరపోళ్ళు, అన్నీ ఇంకా లోపల పెట్టేశారు వాళ్ళు. ఆ సారంతా అమ్మాయికి సంబంధించినవి. ఆ తర్వాత వాళ్ళు చిన్నగా ఒక మినీ హల్దీ ఫంక్షన్ లాగా చేసుకున్నారు. అసలు అమ్మాయికి ఏం మేకప్ కూడా లేదండి, ఓన్లీ చీర కట్టుకొని వచ్చి కూర్చుంది. జడ కూడా చాలా పెద్దగా పొడవుగా ఉందండి, తన జుట్టు కూడా చూడండి ఎంత బాగుందో. అమ్మాయికి వితౌట్ మేకప్ అది, అయినా కానీ చక్కగా ఉంది. వాళ్ళు కూడా చెప్పారు ఎక్కువ మేకప్ వద్దక్క నాకని. ఇంకా మంగళస్నానం అయిపోయిన తర్వాత అక్కడ పింక్ శారీ ఉన్న అమ్మాయి నా ఫ్రెండ్ అండి, మా ఊర్లో, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అబ్బాయి తరపు అత్తయ్య అనమాట అమ్మ. ఇంకా నేను రెడీ చేసిన తర్వాత లుక్ ఇలా ఉందండి, మంచిగా బాగా వచ్చింది. అమ్మాయి కూడా బాగుందనమాట ఈ లుక్లో. ఇంకా తర్వాత వాళ్ళు భోజనం చేసుకొని అక్కడ నేను వెళ్తాను రా అంటే, భోజనం చేసి వెళ్ళక్క అని చెప్పారు. మరి మీరు ఎప్పుడు వస్తారంటే, మేము వచ్చేసరికి 5 అయ్యిద్ది, ఈ లోపు మీరు వెళ్ళండి అంటే నేను బయలుదేరి వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి మొక్కుబడి ఉందంటండి. వీళ్ళు రెడ్డీసే, కాకపోతే వీళ్ళకి జెండాలు, మా ఊర్లో జెండా చెట్టు ఉంది, జెండాలు మొక్కుబడి ఫస్ట్ నుంచి ఉందంట వీళ్ళకి. అందుకనే పెళ్ళికి ముందు జెండాలు ఎత్తుకొని చేశారు. అక్కడ ఉన్నది మా పెద్దమ్మ, ఇక్కడ 3వ పెద్దమ్మ, మా మమ్మీ, ముగ్గురు ఉన్నారనమాట. మా 3వ పెదనాన్న ఆయన. జెండాలు రాగానే ఇంకా వీళ్ళు కొబ్బరికాయ కడ్డీలు వెలిగించి, మా మమ్మీ ఏమో జెండాలకి గంధం కొడుతుందనమాట. అలా కొడతారు మా ఇళ్ళల్లో, అదొక సాంప్రదాయం. ఆ తర్వాత ఇంకా అమ్మాయి వచ్చే టయానికి అమ్మాయి కూడా ఇంకా చీకటి పడింది, 6:30 ఏమో అయినట్టుంది. అమ్మాయి కూడా వచ్చేసింది. ఇదిగోండి అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఇంకొకసారి రెడీ చేయాలి కదా. చిన్న వాళ్ళు ఏం పెట్టారంటే రిసెప్షన్ లాగా 3ంటికి అనమాట పెళ్ళి, రిసెప్షన్ లాగా అరేంజ్ చేసుకున్నారు. ఇంకొకసారి రెడీ చేశాను. ఈలోపు తినేసి పోయి పడుకున్నానండి. 1 గంటకి లేపారు. 1:30 కల్లా అమ్మాయి దగ్గరికి వచ్చి రెడీ చేసి, ఇంకా అమ్మాయి 3ంటికంట ముహూర్తము. ఈలోపు 2:30 కల్లా 2:45 అమ్మాయిని రెడీ చేసేసి వాళ్ళకి అప్పచెప్పేశాను. అమ్మాయి చాలా లైట్ మేకప్ అండి, ఎక్కువ వేయలేదు, కలర్ ఉంది కాబట్టి. కానీ పెళ్ళిలో చాలా లుక్ బాగుంది. అమ్మాయి మంచిగా చక్కగా బాగుందనమాట, లైట్గా టచ్అప్ ఇచ్చేసి ఇంకా మేము బయలుదేరి వచ్చేసాము. ఉదయాన్నే కనిగిరికి బయలుదేరి